పంచతంత్ర కథలు. ఈరోజు మనం మిత్రలాభంలోని చిత్రాంగుని కథ గురించి తెలుసుకుందాం. అలా ఆ 4 జంతువులు కాకి, ఎలుక, తాబేలు మరియు లేడి ఎంతో సంతోషంగా బతుకుతున్నాయి. ఆ సమయంలో మిత్రమా, ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడో ఏదో వారికి కలుగుతూ ఉంటుంది. దానిని అనుభవించక తప్పదు కదా. ప్రాణులకు సుఖదుఖాలు సహజమే కదా. పూర్వజన్మలో నేనేం పాపం చేశానో కానీ పుట్టిన నాటి నుండి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. నా గతం గురించి చెప్తాను వినండి అని ఆ లేడీ తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టింది. మిత్రులారా, నేను నా చిన్నతనంలోనే నాకు 6 నెలలు వయసు ఉందనగానే ఒక వేటగానికి తను పన్నిన వలలో నేను చిక్కిపోయాను. నా బంధుమిత్రులందరూ నన్ను చూసి ఎంతో దుఃఖించారు. కానీ ఏమీ చెయ్యలేక, వేటగానితో పోరాడలేక వాళ్ళు వేటగాడు రాగానే భయపడిపోయి పారిపోయారు. నేను నన్ను రక్షించే వారి కోసం ఎంతగానో విలపిస్తూ ఉన్నాను. వేటగాడు నన్ను తన భుజానిపై వేసుకొని అతని ఇంటికి తీసుకువెళ్ళాడు. అతను నన్ను బాధించలేదు, నన్ను ఆ రాత్రి చంపలేదు కూడా. నా తల నిమిరాడు, ముద్దులాడి మేత పెట్టాడు, నా దగ్గరే పడుకున్నాడు కూడా. నేను అనుకున్నాను, నేను చచ్చిపోతాను, ఈ వేటగాడి చేతికి చిక్కాను కదా అనుకున్నాను. కానీ అతను నన్ను మరునాడు నన్నొక రాజకుమారుడు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు. ఆ రాజకుమారుడు నన్ను ఎంతో సంతోషంగా చూసి నా వైపు నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు. నేను చాలా బాగున్నాను, తనకి బాగా నచ్చాను అని ఆ వేటగానికి మంచి మంచి బహుమతులు ఇచ్చేసి నా తలని నిమురుతూ బుజ్జగిస్తూ ఆ వేటగాన్ని పంపించేశాడు. ఆ తర్వాత నన్ను ఒక జంతుశాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ రాజకుమారుడు వచ్చి నాతో మాట్లాడుతూ ఉండేవాడు, ఎన్నెన్నో కబుర్లు చెప్పేవాడు, నాతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ దేశం యొక్క రాజభటులు కూడా నాపై ఈగ కూడా వాలకుండా కాపాడుతూ ఉండేవాళ్ళు. నాకు రోజు మంచి మంచి ఆహార పదార్థాలు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా చాలా చాలా నాకు మనుషుల మీద భయం పోయింది. క్రమక్రమంగా వారికి నేను చాలా మచ్చిక కూడా అయిపోయాను. కొన్నాళ్ళకి నేను పారిపోను అనే నమ్మకంతో రాకుమారుడు నాపై ప్రేమను పెంచుకుని నా మీద ఉన్న ఇష్టంతో, నమ్మకంతో నన్ను జంతుశాలలో బంధించకుండా నా ఇష్టం వచ్చినట్లు తిరగనిచ్చేశాడు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎక్కడ తిరిగినా నన్ను అందరూ ఆదరించేవారే కానీ అదిలించేవారే లేరు. కోటంతా తిరిగి ఎంతో ఆనందంగా అన్ని వింతలను చూశాను. ఉద్యానవనాలలో చక్కగా పూల మొక్కల్ని చూస్తూ విహరించాను. ఒకనాడు పట్టణం చూడాలని నాకు చాలా బుద్ధి పుట్టింది. వెంటనే కోట నుండి బయటపడి చెంగు చెంగున ఎగురుతూ వీధులలో గెంతులు వేస్తూ తిరుగుతున్నాను. నన్ను మెచ్చి ఆ రాజకుమారుడు నా మెడలో కట్టించిన బంగారు మువ్వలు, కాళ్ళ గజ్జెలు గల్లు గల్లుమని మోగుచుండగా పిల్లలు పెద్దలు ఆ శబ్దం విని నా వెంట పడ్డారు. నేను వారు నా వెంట పడుతుంటే ఎంతో భయపడిపోయి వేగంగా పరిగెత్తుతూ పక్కనే ఉన్న రాణివారు నివసిస్తున్న ఉద్యానవనంలోకి వెళ్ళిపోయాను. అంతఃపుర కాంతలు నన్ను పట్టుకొని ముద్దులాడి కొంతసేపు నాతో ఆడుకుని చీకటి పడుతుందని నన్ను తమతో కోటకు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక రోజు రాత్రి అవగానే రాత్రి వేళ నన్ను వారి రాజకుమారుడి యొక్క పడక గదిలో దగ్గరలో ఉన్న ఒక స్తంభానికి కట్టిపడేశారు. నడిరేయి మంచి నిద్రలో నేను ఉండగా మెరుపులతో ఉరుములతో పెద్ద పెద్ద వర్షం కురవసాగింది. నాకు చిన్నప్పటి నుండి వానంటే ఎంతో ఇష్టం. నేను ఎంతగానో ఇష్టపడే ఆ వర్షము ఆ రోజు పడటంతో చాలా సంతోషించాను. ఆ సంతోషంతో నేను మానవ భాషలో, ఆహా, మెరుపు కాంతులతో మబ్బులెంత అందంగా ఉన్నవి, చిన్నప్పుడు వానలో తడుస్తూ స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషించేవాణ్ణి, ఆ రోజులు మరలా రావు కదా అనుకున్నాను. అప్పుడే అటుగా వచ్చిన ఆ రాజకుమారుడు నా మాటల్ని విని అతడు ఆశ్చర్యపోతూ తన మందిరం నుండి బయటికి వచ్చి,
ఈ జంతువు మనుషుల భాషలో మాట్లాడుతుంది, ఎంతో విచిత్రంగా ఉంది అనుకున్నాడు. మర్నాడు కొంతమంది జ్యోతిష్యులను పిలిపించి రాత్రి జరిగిన విషయం వారికి చెప్పాడు. వారు, రాజకుమారా, ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందా? అయితే దీనిని అంతఃపురంలో ఉండనీయరాదు. పెద్ద కీడు ఏదైనా జరగబోతుందేమో. కాబట్టి మాట్లాడే ఈ లేడిని వెంటనే అడవిలో వదిలేయండి. లేదంటే మీకు, మీ రాజ్యానికి చాలా అపాయం కలగవచ్చు, కీడు జరగవచ్చు అని చెప్పారు. భటులు రాజకుమార్ని ఆజ్ఞతో నన్ను అడవిలో వదిలేశారు. ఈ విధంగా నేను మరలా అడవిలోకి వచ్చి పడ్డాను. నా బంధువులు ఎవరైనా కల్పిస్తారేమో అని ఆశతో తిరుగుతూ ఉన్నాను. ఎంతకీ వెతికినా నా బంధువులు ఎవ్వరూ కనపడలేదు. అప్పుడే ఒక వేటగాడు నన్ను చూసి వెంటపడ్డాడు. అదృష్టం కొద్దీ అతన్ని తప్పించుకొని వేగంగా పరిగెత్తుకు వచ్చి మీ శరణు కోరాను. మీరు నన్ను ఆదరించి నా ప్రాణాలని కాపాడారు. ఈ జీవితంలో మనకి ఏదైనా ఆనందం వచ్చినా కూడా మితిమీరి ఆనందపడకూడదు. మనం ఎక్కడ ఉన్నాము, ఏంటి అని పరిసరాలను చూసుకొని మన ఒళ్ళు ఆధీనంలో ఉంచుకొని మనం అన్నిటినీ అవగాహనలో ఉంచుకుంటే మంచిది అని తన కథను ముగించింది. ఇలా ఆ లేడి చెప్తున్న కథను తాబేలు, కాకి మరియు ఎలుక 3 ఎంతో చక్కగా వింటూ ఉన్నాయి అంటూ విష్ణు శర్మ మిత్రలాభం గురించి రాజకుమారుడికి మరియు అక్కడున్న కొంతమంది శిష్యులకి చెప్తూ ఉన్నాడు. హాయ్ గైస్, ఈరోజు పంచతంత్రంలో నక్క చెప్పిన తన పూర్వ కథను విన్నారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు ఎపిసోడ్లో మరలా వేరొక కథని వినడానికి సిద్ధంగా ఉంటారని నమ్ముతున్నాను. నా శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఆల్రెడీ మీరు వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మీకోసం మంచి మంచి కథల్ని చాలా ఓనివి కూడా క్రియేట్ చేసి మీకోసం నేను చెప్తానికి సిద్ధంగా ఉంటాను. నా ఛానల్ని సపోర్ట్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.